లేడీస్ హాస్టల్‌లో బాత్రూమ్ బయట ఆళ్ళ బాత్రూమ్‌కెళ్ళే కారిడార్‌లో ఏదైతే సీసీ కెమెరా పెట్టిన దాని మీద తిరగబడ్డారు ఆడపిల్లలు. హాస్టల్ నిర్వాహకుడిని విద్యార్థులు నిలదీసి అరండల్పేట పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడంతో పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. హాస్టల్ విద్యార్థులు చెప్పిన లెక్క ఏంటంటే కనిగిరి ప్రాంతానికి చెందిన గుర్రం ప్రసాద్, భార్య శారద గుంటూరు బ్రాడీపేటలో శ్రీనివాస లేడీస్ హాస్టల్‌ని 20 రోజుల కిందట పి బ్రహ్మయ్య నుంచి లీజుకు తీసుకున్నారు. హాస్టల్లో సుమారు 65 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీళ్ళందరూ బ్రాడీపేటలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో చదువుతున్నారు. హాస్టల్ లీజుకు తీసుకున్న సమయంలో 3 సీసీ కెమెరాలు మాత్రమే ఉండే. ఆ తర్వాత మరో 8 కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ బాత్రూమ్ దగ్గరగా ఉన్న కారిడార్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు నిర్వాహకులు నిలదీశారు. గుర్రం ప్రసాద్ తమతో అసభ్యకరంగా మాట్లాడారని విద్యార్థులు చెప్పారు. విషయం మహిళా సంఘాల నాయకులకు తెలియడంతో హాస్టల్ని పరిశీలించారు. విషయాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి అరండపేట సిఐ ఆరోగ్యరాజ్కి సమాచారం ఇచ్చి దర్యాప్తు చేయాలని కోరారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ సిఐ ఆరోగ్యరాజు, మహిళా ఎస్ఐ రోజాలత సిబ్బంది సీసీ కెమెరాలో ఉన్న గదుల్ని పరిశీలించి హాస్టల్ నిర్వాహకుడు గుర్రం ప్రసాద్, భార్య శారదను అదుపులో తీసుకుని స్టేషన్కి తరలించారు. ఘటన మీద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సౌత్ డిఎస్పీ భానోదయ్ అని ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. ఆమె వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అట్లాగే వెస్ట్ డిఎస్పీ అరవింద్ కూడా ఈ ఘటన మీద వివరాలు సేకరించారు.